వెల్కమ్ టు జీవీ న్యూస్. మా చింత ప్రభాకర్ అన్నంటే నాకు ఎంతో ఇష్టం. ఆయనంటే నాకు అపారమైన గౌరవం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇంకా 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ నేను మంత్రి అవుతాను. చింత ప్రభాకర్ నాయకత్వంలో మిగిలిన అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేస్తాం అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. మీ ఊపు ఉత్సాహం చూస్తుంటే సదాశివపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమే అంటూ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి, నేను మంత్రిగా ఉంటే కదా వస్తా. మా చింత ప్రభాకర్ అంటే నాకు బాగా ఇష్టం, ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. మా అన్న నాయకత్వంలో ఈ సదాశివపేటలో ఇంకా మీ గల్లీలలో మిగిలిపోయిన మోరీలు గాని, రోడ్లు గాని, పార్కులు గాని, మీ కోరికలు ఏమున్నా వాటిని జయించే బాధ్యత నేను తీసుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు బట్టెబాజీ మాటలు మాట్లాడుతున్నారు, మేం గెలవకపోతే జయ్యమంటారు. నీ అయ్యా జాగిరా. ఫైనాన్స్ కమిషన్ పైసలు బరాబర్ మున్సిపాలిటీకి వస్తాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు జనాభా ప్రాతిపదికన బరాబర్ రావాల్సిందే. రేపు కూడా రప్పిస్తాం. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకు మించిన స్పెషల్ ప్యాకేజ్ తెచ్చి సదాశివపేటను అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతాం.